గట్టు మల్లన్న స్వామి ఎలా వెలిసాడు ఇది చెప్పండి. ఫస్ట్ పైన అక్కడ గట్టు మీద తర్వాత ఇటు గంగాస్థానం వచ్చిండు. గంగాస్థానం వచ్చి ఇక్కడ వేళ ఈడ నేర్చిండు. నేర్చినాకనే అప్పుడు మా వెనకట ఆచారం ప్రకారం గొల్ల పోయాలి, ఎర్రగొల్ల పోయేవారు. అయితే మా తాత ఇక్కడ ఈ పలాని కాడ నేను ఉన్నానని మా తాత కళలో చెప్పిండు. తాత పేరేమో ఉంది గంగా పెద్దగట్టు, ఆయన పేరు మీదనే ఇది గట్టు మల్లన్న వచ్చింది. ఓకే. అయితే మరి నేను పలాని కాడ గుడి కట్టు అంటే తండ్రి మీరు ఏడు ఉన్నట్టుగా నాకు ఏమేరక నేను ఎట్లా గుడి కట్టాలని అడిగాను. గుర్రం ఉంటే మా తాత కుల్ల గుర్రం ఉండేనట. ఆ గుర్రాన్ని నీ గుర్రం ఉన్నది గంగాస్థానం పోయి ఆ గుర్రాన్ని పూజ కట్టి ఇడిచిపెట్టు, ఆ గుర్రం నిలుస్తున్న కాడ గుడి కట్టమని చెప్పిండట. చెప్తే ఆ గుర్రం వచ్చి ఈయన్నే ఆగిందట. ఆగిన అంటే ఈయన్నే గుడి కట్టిండట మా తాత. అది చిన్న అంతకుముందు చిన్న గుడి ఉండే. ఇంకా అంత అట్లే డైలాగ్ అయింది. అత్తకు కూడా ఆళ్ళు వనవాసం గుట్టల కొన్నాక మన జంగాల కొన్నాక తిరుక్కుంటూ వచ్చేది. వచ్చి అక్కడ గుట్ట పైన పోయినాక ఇక ఆ దేవుణ్ణి ప్రతిష్ట చేసి వాళ్ళే ప్రతిష్ట చేసి దేవుని నిలిపోయిందట. వాళ్ళకి ఆ పూజ చేసుకునే కలిగి ఆడ లింగాన్ని శివలింగాన్ని చేసుకొని పూజ కట్టుకున్నాడట. ఆ భగవంతుడు అట్లనే నేర్చింది. వాటర్ ఎప్పటికీ ఆడ ఆ దొరల గుండం ఆడ నీళ్లు మన ఇట్లా ఆ చిన్న గుండం ఉంటది. ఆ గుండంలో ఇంత పెద్ద ఎండాకాలం గాని అందులో వాటర్ ఎప్పటికి ఎక్కి పారుతుంది. ఆయన అంటే అవి లోపల నుంచి భగవాన్ సత్యంగానే వస్తుంది. శివరాత్రి జాతర అవుతుంది కదా, శివరాత్రి జాతర జాగారాము అక్కడ గుట్ట పైన తెల్లారి అంటారు. తెల్లారి ఇక్కడ శివ విశ్వేశ్వర జయ విశ్వేశ్వరాయ హర హర బోలే నమ శివ నమ శివాయో నమ శివ హర హర బోలే నమ శివ. గట్టు ఏలాల మల్లన్న స్వామి. శివాలయం గుట్టలు బాగున్నాయి కదా. రాముడు కూడా ఎవరిది? గుట్టలు ఎట్లున్నాయి? రాముడు కూడా ఎవరిది? శివుడు కూడా ఎవరిది? కొట్టారు కదా. నిన్ను కొడతారా?